జనకుడు రాముని వారితో, రామయ్య, నీకు సీత ఎవరో తెలీదు కదూ? ఇదిగో ఈమె సీత. ఈమె నా కూతురు. నేను నీకు ఈమెను కామపత్నిగా ఇవ్వడం లేదు. నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లను ఇస్తున్నాను. అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను. కాబట్టి నన్ను క్షమించు. ఈమెను నువ్వు పుచ్చుకో. నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పెట్టుకో. సూర్యవంశం వాళ్ళకి అరచేతితో రాసి పట్టుకుంటే శుభముహూర్తం. మనం జీలకర్ర బెల్లం పెడతాం శుభముహూర్తానికి. ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది నా భర్త అని నీకోసమే చేస్తుంది రామా. మాది విదేహ వంశం. మాకు దేహమునందు భ్రాంతి ఉండదు. నా కూతుర్ని అలా పెంచాను. 1 ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సాంప్రదాయాన్ని మరిచిపోతే అది నీ వల్లే రామా. ఎందుకంటే నేను నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది. ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోనూ, భరతుడికి మాండవితోనూ, శత్రుఘ్నుడికి శ్రుతకీర్తితోనూ వివాహం జరిపించారు. అలా వివాహం జరగగానే దివ్య దుందుబిలు మ్రోగాయి. పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు